25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా కార్ల షోరూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు షోరూం అంతటా విస్తరించి భారీగా ఎగిసిపడ్డాయి. షోరూం లోపల కొత్త వాహనాలు, విడిభాగాలు, ఆయిల్ వంటి మండే స్వభావం గల పదార్థాలు ఉండడంతో మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. కిలోమీటర్ల దూరం వరకు ఈ దట్టమైన పొగ కనిపిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 4 నుండి 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. షోరూం చుట్టుపక్కల జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఇళ్లను సైతం ఖాళీ చేస్తున్నారు. అంబర్పేట ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ప్రమాదం జరిగిన షోరూంలో ఉన్న పలు కొత్త కార్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో లోపల ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో మహీంద్రా సర్వీస్ సెంటర్లో భారీగా వాహనాలు పార్క్ చేస్తున్నాయి. పార్క్ చేసిన వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల దాడికి పార్కింగ్లో ఉన్న అన్ని కార్లు కూడా ఇవి వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగతో స్థానికంగా ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. ఎస్, ప్రస్తుతం మనం స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. అక్కడ మంటల దాటికి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ కట్టడాలన్నీ కూడా పూర్తిగా అగ్నిలో కీలకంగా చిక్కుకుపోయాయో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నల్లటి పొగ వ్యాపించింది. ఓవైపు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో ఎంత మంటలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నా కూడా పూర్తి స్థాయిలో, ముఖ్యంగా వేసవి కాలం కావడం, అలాగే అప్పటికే షోరూంలో, అలాగే షోరూంకి సంబంధించినటువంటి గ్యారేజ్లో కూడా మండే స్వభావం కలిగినటువంటి ఇంజిన్ ఆయిల్స్, అలాగే ఇతర ఫ్యూయల్స్ ఉండడం వల్ల ఒక్కసారిగా ఈ మంటలు మరింత దూరం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా కార్లలో డీజిల్, పెట్రోల్ వంటి ఫ్యూయల్ కూడా ఉండడంతో ఒక్కసారిగా ఒక కారు నుంచి ఇంకో కారుకి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్లన్నీ కూడా పూర్తిగా బూడిదైనటువంటి పరిస్థితి. వైపు కొత్త కార్లు, మరోవైపు అక్కడ రిపేర్ కోసం, అక్కడ సర్వీస్ కోసం వచ్చినటువంటి మరికొన్ని పాత కార్లు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ అగ్నికి దహనమయ్యాయి. ఈ మొత్తం ప్రమాదంలో ఎన్ని కార్లు చిక్కుకున్నాయి, అందులో ఎంత నష్టం వాటిల్లిందనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే లోపల ఈ ప్రమాదం జరిగేటువంటి సమయంలోనే అక్కడ సిబ్బంది కూడా ఉండడంతో సిబ్బంది ఎవరైనా మంటల్లో చిక్కుకుపోయారా, ఎవరైనా కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే స్టాఫ్ కొన్ని వెహికల్స్ను బయటకు తీయడానికి, కొన్ని వెహికల్స్ని మంటల్లో చిక్కుకుండా కొత్త వెహికల్స్ని కాపాడడం కోసం తీసుకొచ్చి బయటకు సేఫ్గా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా అనేటువంటి ఉద్దేశంతో కూడా అక్కడ పూర్తిగా అక్కడంతా కూడా గాలింపు చేపడుతున్నారు. కానీ ఎక్కడ కూడా రెస్క్యూ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ నేరుగా లోపలకు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దాదాపుగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, మహేంద్ర షోరూమ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా, ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా పొగతో నిండిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా నల్లటి పొగతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా నిండిపోవడంతో ఎవరు కూడా అటువైపు వెళ్ళాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సరిగ్గా అంబర్పేటలో రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో, సో కీలకంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండడంతో, చుట్టుపక్కలంతా కూడా అక్కడ నివాసం ఉండేటువంటి గృహాలు ఉండడంతో ఒక్కసారిగా ఈ మంటలు వ్యాప్తి చెందడంతో ఆ ప్రాంతం అంతా కూడా బిక్కుమంటూ కూడా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే సకాలంలో అధికారులు స్పందించారు. ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్స్ని అక్కడికి స్పాట్లో పిలిపించి, ముందు ముఖ్యంగా ఓవైపు కొన్ని ఫైర్ ఇంజిన్స్ అక్కడ మహేంద్ర షోరూంలో ఉన్నటువంటి మంటలను
అదుపులోకి తీసుకొని అక్కడ లోపల ఉన్నటువంటి స్టాఫ్ను రక్షించేటువంటి ప్రయత్నం ఓవైపు చేస్తుంటే, మరోవైపు మరికొన్ని ఇంజన్స్, మరికొన్ని రెస్క్యూ టీమ్స్, మరికొన్ని ఫైర్ ఇంజన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు ఈ మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు షోరూమ్కి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఉన్నటువంటి అనేక మందినంతా కూడా ఇళ్లలో నుంచి బయటికి సేఫ్గా తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ముఖ్యంగా అక్కడ ఎంతవరకు కూడా ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ అనేది ప్రతి చోట, ప్రతి కంపెనీలో కానీ, ప్రతి షోరూంలో కానీ, ప్రతి గ్యారేజ్లో కానీ, ప్రతి సర్వీస్ సెంటర్లో కూడా ఆటోమేటిక్గా మంటల్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అలారం సిస్టమ్ కూడా ఉంటుంది, ఫైర్ రెసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది. కానీ ఈ స్థాయిలో మంటలు ఎందుకు వ్యాపించాయంటే బయట పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఒక కారు నుంచి ఒక్కసారిగా ఆ కారులో పేలుడు లాంటి, అంటే పేలుడు అంటే వేరే విద్రోహ చర్య కాదు, కానీ ప్రమాదవశాత్తు ఆ కారు నుంచి మంటలు వ్యాపించాయి. అంటే ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఈవీ వెహికల్స్లో ఉన్నటువంటి బ్యాటరీస్ అన్నీ కూడా ఈ ఎండల దాటికి, ఎండ వేడిమికి బ్లాస్ట్ అయిపోతున్నాయి. సో అలా బ్లాస్ట్ అవ్వడం ద్వారా ఆ కారు నుంచి పక్కనే ఉన్నటువంటి కారులకు కూడా మంటలు వ్యాపించి అలా మొత్తం షోరూమ్ అంతా కూడా తగలబడిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందనే చెప్పాలి. సో ప్రస్తుతానికైతే అక్కడ లోపల ఎవరున్నారు, లోపల ఎంతమంది చిక్కుకున్నారనేటువంటి సమాచారం అయితే బయటకు రావట్లేదు. కానీ అధికారులు మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రెస్క్యూ చేసి అందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాలని కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మెయిన్ రోడ్డు మీద, ఈ షోరూమ్కి ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు మీద వాహనాలను కూడా అటువైపు పోనివ్వకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా హైదరాబాద్లోని అంబర్పేటలో మహీంద్రా షోరూంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతాన్నంతా కూడా వణికించేలా చేసింది. से गिर देंगे ज्यादा वेट मत डालो। होगा होगा